గుంటూరులో ఈ నెల 25న ప్రచార సమయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. సీఎం జగన్ ను సద్దాం హుస్సేన్ తో పోలుస్తూ పెమ్మసాని పరుష వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే పెమ్మసాని కామెంట్స్ ఓ వర్గ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్ కు వైసీపీ కంప్లైంట్ ఇచ్చింది. వైసీపీ ఫిర్యాదుతో పెమ్మసానికి ఈసీ నోటీసులు జారీ చేసింది. ఉందంటే ఒక సద్దాం హుస్సేన్ లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు మీరు. కేవలం 5-10 సంవత్సరాలు మీకోసం పాటుపడినటువంటి కార్యకర్తలని, నాయకులని మీరు విస్మరించి వారు ఈరోజు మిమ్మల్ని అసహించుకొని మీకు దూరం జరుగుతూ ఉంటే వారిని మీరు భయపెట్టాలని చూస్తా ఉన్నారు. ఒకటే చెప్తున్నా, సద్దాం హుస్సేన్ కూడా ఇలానే విర్రవీగాడు తన టైము బాగున్నన్ని రోజులు. తర్వాత బంకర్లో ఉన్నా కూడా తీసుకొచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి చంపారు అని తెలియజేసుకుంటా ఉన్నాను. పరిస్థితి తీవ్ర వివాదం చెలరేగడంతో నాలుక ఖర్చుకున్న పెమ్మసాని ఓ వర్గ మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని అన్నారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెప్పడానికి వెనుకాడనని అన్నారు. జగన్ నియంత పాలనను తెలియజేయడానికే సద్దాం హుస్సేన్ ప్రస్తావన చేశానని పెమ్మసాని చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలను ఉదహరిస్తూ నేను సద్దాం హుస్సేన్ పేరు చెప్పాను. అయితే అది కొంతమంది ముస్లిం మైనారిటీ సోదరులకు బాధ కలిగించింది అని నాకు ఈరోజు తెలిసింది. అయ్యా, నేను ఒకటి చెప్తా ఉన్నా, నేను ఎలాంటి వ్యక్తిని అంటే చీమకు కూడా హాని కలగకూడదు అనుకునేటువంటి వ్యక్తిని. నన్ను ఇబ్బంది పెట్టే వ్యక్తులకు కూడా ఏదో ఒక మంచి జరగాలి, ఎందుకంటే వాళ్ళ కర్మ వాళ్ళు పోతారులే అని అనుకునేటువంటి వ్యక్తిని. నేను గుంటూరు ఈస్ట్లో అత్యంత పేదరికం ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ అని తెలుసుకొని వెళితే అది ముస్లిం మైనారిటీ సోదరుల ఇళ్ల ప్రాంతానికి నన్ను తీసుకువెళ్ళారు. వారి పేదరికం, వారి ఇళ్ళు చూస్తే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మహిళలు బయటకు వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక చాలని జీతాలతో, ఆదాయంతో జీవితం వెళ్ళగడుపుతూ ఉంటే వారికి నా సొంత డబ్బుతో ఇళ్ళు ఎలా కట్టాలి, వాళ్ళకి ఉద్యోగం ఎలా తేవాలి అని 24 గంటలు ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిని నేను. అలాంటిది నేను ముస్లిం సోదరుల మనోభావాలు కించపరుస్తానా అని అడుగుతా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ అలా ఎవరన్నా భావిస్తే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవటంలో నేను ఎటువంటి వెనకాడను అని చెప్తా ఉన్నా. అది బాధిస్తే ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం, తప్పు చేస్తే క్షమించండి అని అడగగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తిని నేను అని చెప్తా ఉన్నాను. మరి గుంటూరు జిల్లాకు సంబంధించి మరి ఎంపీ గారు పెమ్మసాని గారు మరి సద్దాం హుస్సేన్ గారి గురించి ఆయన ఏ విధంగా మాట్లాడారో, మైనారిటీలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు. నిజంగానే అలాంటి ఎంపీ క్యాండిడేట్ని టీడీపీ వాళ్ళు ఎలా ఎంచుకున్నారో తెలియదు. ఆయన ఒక ఎన్ఆర్ఐ యుఎస్ బేస్డ్ మరి సిటిజన్ కాబట్టి ఆయన ఏంటంటే అక్కడి గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ స్థానికం గురించి ఆయన ఆలోచన లేదు. ఆయన ఇక్కడికి వచ్చి సద్దాం హుస్సేన్ గారి గురించి మేమందరం ఒక రోల్ మోడల్గా తీసుకునేది. ఎందుకనంటే మీరు చూసుకుంటే పార్లమెంట్లోనే ఖురాన్ తీసుకుని వెళ్ళిన వ్యక్తి, చిరునవ్వుతోనే మరి హ్యాంగ్ చేస్తున్నప్పుడు దాన్ని సంతోషంగా తీసుకొని ఆయన చనిపోవడం జరిగింది. ఇవన్నీ మరి ఆయనకు తెలియదు, ఆయన చరిత్ర గురించి తెలియదు, ఆయన చేసిన మంచి గురించి తెలియదు. ఆయన ఒక్కటే గుర్తుపెట్టుకున్నారు, నేను యుఎస్ సిటిజన్ని, అదేవిధంగా మాట్లాడతాను. అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు మైనారిటీని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మనోభావాలు ఉన్నవాళ్ళు ఈరోజు అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. గుంటూరు జిల్లాలోనే నిజంగానే ఎంపీ క్యాండిడేట్ని డబ్బు పరంగానో లేకపోతే అసలు అవగాహన లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు జిల్లాలో మరి ఎంపీగా నుంచోబెట్టారు.